వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పూరి జగన్నాథ్ మ్యూజింగ్స్ ఏవో అంటాడు కదా, అప్పుడప్పుడు కొన్ని మెసేజ్లు రిలీజ్ చేస్తూ ఉంటాడు. రాత్రి డీప్గా ఆలోచిస్తూ ఒక్కొక్కసారి రికార్డ్ చేసేసి మార్నింగ్ తన యూట్యూబ్లోనో లేదంటే సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ ఉంటాడు. అలాగా ఒక ఆడియో ప్రస్తుతానికి వైరల్ అవుతుందండి. దాంట్లో ఉన్నటువంటి కంటెంట్కి సంబంధించి కొన్ని కీలక పాయింట్లు మీకు చెప్తాను. ముందు దేవుళ్ళ మీద, మహిళల మీద డైరెక్టర్ పూరి జగన్నాథ్ వివాదాస్పదంగా చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో క్లిప్. మొగుళ్ళు ఏం చేసినా సరే పెళ్ళాలు సర్దుకుపోయి ఉండాల్సిందే, మమ్మల్ని భరించాల్సిందే అంటున్న పూరి జగన్నాథ్. ఆఖరికి ఈ మొగుళ్ళొద్దర నాయన దేవుణ్ణి పెళ్లి చేసుకున్నా సరే బతుకేం మారదు, సినిమా ఉండదు, ముచ్చట ఉండదు, ఏముండదు, ముల్లోకాలు తిరుగుతూ ఉంటాడు. భార్యని ఏడిపించే హక్కు భర్తకి మాత్రమే ఉంటుంది అని వ్యాఖ్యలు. ఒకవేళ భర్తను కాదని సాక్షాత్తు దేవుణ్ణి పెళ్లి చేసుకుంటే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. ఇవి బేసిక్గా కంటెంట్లో అన్నటువంటి మాటలు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఒకసారి మనం అందుకే మీరు సుఖంగా పెళ్ళైన ఆడవాళ్ళందరికీ ఓ విన్నపం. జీవితంలో పర్ఫెక్ట్ తండ్రి ఉండొచ్చు, పర్ఫెక్ట్ తల్లి ఉండొచ్చు, పర్ఫెక్ట్ డ్రైవరు, పర్ఫెక్ట్ నర్సు దొరుకుతారేమో కానీ పర్ఫెక్ట్ హస్బెండ్ ఎక్కడ ఉండడు. ఇట్స్ మిత్. నా మొగుడికి ఇలాంటి క్వాలిటీసే ఉండాలి, ఇలాంటి క్యారెక్టరే ఉండాలి, ఇలాగే 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 అని మీరు ఎంత పెద్ద లిస్ట్ రాసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ లో పడిపోతారు. మొగుడిని కష్టమే చేయలేరు. అందుకే పెళ్ళైన ప్రతి ఆడది ఏదో ఒక టైంలో కన్నీళ్లు పెట్టాల్సిందే, తప్పదు. లైఫ్ లో మిమ్మల్ని చాలా మంది చాలా రకాలుగా ఏడిపిస్తారు. ఎక్కువగా ఏడిపించే అవకాశం మీ మొగుడికి ఉంటుంది. ఎందుకంటే జీవితాంతం ఉంటాడు, పక్కలోనే ఉంటాడు. మనకు చెప్పకుండా కొని చేస్తాడు, తెలియకుండా కొని చేస్తాడు, సీక్రెట్ గా ఇంకొని చేస్తాడు. అందుకే మీకు కాలుద్ది, తప్పు లేదు. కానీ అవే తప్పులు మీ నాన్న కూడా చేస్తాడు. ఎన్నిసార్లు మీ అమ్మాయి ఏడ్చిందో గుర్తు తెచ్చుకుని, ఏం మీరు మీ నాన్నని క్షమించలేదా? వాళ్ళని క్షమించినట్టే మీ మొగుడిని కూడా క్షమించి వదిలేయండి. మీ కంట్లో కన్నీరు చూడకపోతే పక్కింటి వదిన గారికి అసలు నచ్చదు. ఆవిడ చెప్పే మాటలు విని అనవసరంగా మూడుతో గొడవపడద్దు. పోనీ ఆవిడ మొగుడు ఏమన్నా శ్రీరామచంద్రుడే కాదే? అందరి పెళ్ళాల కంటే ఎక్కువ ఏడ్చింది రాముడు పెళ్ళమే. మొగుడు ఎంత గొప్పడు అయితే భార్యకి అన్ని కన్నీళ్ళు వస్తాయి. ప్రతి దేవుడు వాళ్ళ భార్యను నేర్పించిన వాళ్ళే. పెళ్ళాం కంట తడిపెట్టించిన ఒక్క దేవుడి పేరు చెప్పండి. మొగుడు వల్ల కొంత ఏడుస్తారు, వేరే ఆడదాని వల్ల ఇంకొంత ఏడుస్తారు. మీకు ఏడవడం వచ్చని తెలిస్తే అందరూ మమ్మల్ని ఏడిపిస్తారు. అవసరం. అందుకే మీరు సుఖంగా ఉన్నట్టు దయచేసి ఏ పిన్ని గారికి చెప్పొద్దు. కనిపించినప్పుడల్లా కష్టాలు చెప్పండి. అమ్మయ్య, దీని జీవితం కూడా నాలాగే సంకనాథం స్వామి, అది చాలు నాకు అనుకుని హ్యాపీగా వెళ్ళిపోద్ది. ఇక తప్పులు చేసే మొగుడిని మీ అన్నయ్యో, తమ్ముడు, నాన్నో అనుకుని వదిలేయండి. జీవితంలో ఆ మాత్రం ఏడుపులు మీకు మొగుడు లేకపోయినా ఉంటాయి. మమ్మల్ని కాదని మీరు నిజంగా సాక్షాత్తు ఆ భగవంతుడిని పెళ్లి చేసుకుంటే అది కదా పెంట. ఎందుకంటే వాడు ఇంటికి రాడు, ముల్లోకాలు తిరుగుతుంటాడు, ఎవరికి ఏ కష్టం వచ్చినా పారిపోతుంటాడు, ఎవరితో మొండకి మూడు చచ్చిపోతే అక్కడికి వెళ్తాడు. మీకు బీపీ వస్తుంది. నాకెందుకురా కర్మ, మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఒక్క నిమిషం ఇంటి పట్టున ఉండవు, ఒక సుఖం లేదు, పాడు లేదు, సినిమా లేదు, నా పెండాకూడు లేదు, రోజు తలగొట్టుకుని వెళ్తారు. కాబట్టి ఎంతో కొంత మేమే బెటర్. మాతోనో ఏదో గుట్టుగా అలా ఈ కాపురాలు కానిచ్చేయండి. ఏమండి, మేము మగాడం. మా అమ్మలు అనుకునేంత మంచోళ్ళం కాదు, పెళ్ళాలి అనుకునేంత దుర్మార్గులం కాదు. ఏదో మధ్యలో ఏడుస్తుంటాం. దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ పర్ఫెక్ట్ హస్బెండ్ గానీ పర్ఫెక్ట్ వైఫ్ గానీ ఎవ్వరూ ఉండరు. పెళ్లి అంటేనే సో అదనమాట అండి. ఇక్కడ ఇప్పుడు ఎవరిని తిట్టాడంటారు? నాకు అర్థమైనటువంటి 2 పాయింట్లు చెప్తా ఇందులో. మరి వివాదాస్పదం ఉందా లేదా అనేటువంటిది మీరే చెప్పాలి. డెఫినెట్లీ మళ్ళీ మాట్లాడుకుందాం. మొగుడు అనేవాడు చేస్తూ ఉంటాడు, భరించండి. ఎందుకంటే అదే పని నాన్న చేస్తాడు, అమ్మ ఏడుస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు చూశారు మీరు? నాన్నకు క్షమించారు కదా, మొగుడిని కూడా క్షమించండి అని భార్యలకు చెప్పాడు. పక్కింటి పిన్నిగారి దగ్గరికి వెళ్ళే, వదిన గారి దగ్గరికి వెళ్ళో, పిన్నిగారు నేను చీర కొనుక్కున్నాను చూసారా, మా ఆయనకి ప్రమోషన్ వచ్చింది తెలుసా, మా ఆయన కారు కొన్నాడు తెలుసా, మేము ఇగో ఇల్లు తీసుకుంటున్నాను తెలుసా అంటే ఆవిడ కుళ్ళిపోయి ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. దానికి నువ్వే ఏడుస్తావు, వచ్చి నీ మొగుడితో గొడవ వేసుకుంటావు. అప్పుడు ఏడవాలి, ఆడు కోపం వచ్చి దెబ్బేస్తాడనో ఏదోనో. ఇద్దరు కొట్టుకు. మీ ఇద్దరిని చూసి అమ్మయ్యా అనుకుంటుంది ఆ పక్కింటి పిన్ని గారు, ఎదురింటి వదిన గారు అని. అంటే ఇక్కడ ఆడదానికి ఆడదే శత్రువు అని ఇంకో పాయింట్ చెప్పాడు. బేసిక్గా ఇక్కడ మగాళ్ళనే అన్నాడండి, ఆడాలని అనలేదు, మగాళ్ళనే, ఎదవల మగాళ్ళు అని అన్నాడు. అయితే ఇందులో వివాదం అనేది అయితే నేనేం మాట్లాడట్లేదు, బికాస్ నాకు అర్థమైన దానికి. అయితే దేవుణ్ణి పెళ్లి చేసుకున్నా సరే అన్న దగ్గర వివాదంలా అనిపిస్తూనే ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎందుకో వివాదం అనేది కనిపించట్లా. బికాస్ శ్రీరాముడి వల్ల, అంటే రాముల వారి వల్ల సీతాదేవి ఏడ్చింది. ఎందుకు? ఆ వియోగాన్ని తట్టుకోలేక. ఆ వియోగాన్ని, రావణాసురుడు లంకకి ఎత్తుకెళ్ళిపోతే అయ్యో రాముడికి తెలుసో లేదో పాపం, ఎక్కడున్నాడో, తిన్నాడో లేదో,
అని సీతమ్మ వారు ఏడుస్తూనే ఉంది. ఆఖరికి రాముడు వచ్చిన తర్వాత కూడా కన్నీరు పెట్టుకుంది, ఇన్నాళ్ళు పట్టిందా అని. మరి లోక కళ్యాణం జరగాలి, రావణ సంహారం జరగాలి, వారధి కట్టాలి, హనుమ రావాలి, వానరసేన సాయం కావాలి, దానికంటే ముందున్నటువంటిది మన జటాయువు జాడ చెప్పాలి, ఇన్ని ఉన్నాయి కదా, టైం పట్టింది మరి. అందుకే ఆ వియోగాన్ని తట్టుకోలేక ఏడ్చింది ఆవిడ. నిజంగానే రాముడి వల్ల ఏడ్చింది అన్నదానికి ఇది అర్థవంతంగా తీసుకురాలి. నెగిటివ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ఏమవుతారని మీకు తెలిసి నేను చెప్పక్కర్లేదు. దేవుళ్ళను కూడా పెళ్లి చేసుకుంటే వాళ్ళు పెళ్ళాలని చెప్పి మొన్న మధ్యన మనకి చిరంజీవి గారిది ఒక మూవీ వచ్చింది. అందులో ఒక అత్యద్భుతమైనటువంటి పాట రామజోగయ్య శాస్త్రి గారు రాసింది, లాహే లాహే. ఆ పాట మొత్తం అంతా కూడా ఒక్కసారి నేను ఇప్పుడేం చదివో పాట చేసేటువంటి ప్రయత్నం చేయట్లేదు, మీరే వినండి వెళ్ళి. ఎంత అద్భుతమైనటువంటిది ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో. అందులో అమ్మవారి విరహాలు ఏమిటది, అవతారం ఏంటి, నువ్వు బూడిదేసుకొచ్చావు మెళ్ళో, ఆ కపాలాలు దండ ఏమిటి, పక్కన కుక్క ఏమిటి, పక్కన బూడిద కొట్టేసుకుని ఎద్దు ఏమిటి, ఆ చేతిలో ఆ శూలం ఏమిటి, దానికి ఆ కపాలాలు దండ ఏమిటి. నువ్వేదో వస్తున్నావు అంటే స్నానం చేసి వస్తున్నావు, ప్రశాంతంగా ఉన్నావు అనుకుంటే నువ్వేమిటా ఆ బాబు భయపెట్టేలా వచ్చావు అని చెప్పి అప్పుడు కూడా అంతే, నీతోటి ఇంతే నా బతుకు. ఆ జగన్మాత పరమశివుడు అంటే నా బతుకంతా ఇంతే, నీతోటి నువ్వు ఇలాగే తిరుగుతూ ఉంటావు, బూడిదలో తిరుగుతుంటావు అని ఆడిపోసుకుంటూ ఇలాగ ఈ చిలిపి గొడవలతో ఇద్దరికి ఉందని అందులో భావం చెప్తారు. రైట్, అదొకటి అనిపించింది. సరే, ముల్లోకాలని ఆడడానికి ఎవరికి కష్టం వచ్చినా పరిగెత్తడానికి సిరికిని చెప్పుడు శంఖచక్రం చేదో ఈ సంధింపడు చెప్పారుగా గజేంద్ర మోక్షంలో పోతన గారు. అలాగా అంటే అమ్మవారి పక్కనే ఉన్నా కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు తప్పితే, ఓరు నాయనా ఇంట్లో నేను పెళ్ళాన్ని ఉన్నాను రా లక్ష్మీదేవిని, నాకు చెప్పకుండా కనీసం చూడకుండా అమ్మ ఇలా వెళ్ళొస్తానని చెప్పకుండా వెళ్ళిపోతున్నావు అని చెప్పి పాప ఆవిడ ఏడుపు. ఒక రకంగా ఇంతే కదా. అంటే ఇందులో ఒక అద్భుతమైనటువంటి ఒక మెసేజ్ ఉంది. మొగుడంతే ఇంతే, మగాడంటే ఇంతే. పక్కింటి వాళ్ళు ఎదుటింటి వాళ్ళు ఏడిపించడానికి, మిమ్మల్ని కుళ్ళిపోవడానికి ఇది ఉంటుంది. మీ ఇద్దరి మధ్యలో ఏమైనా గొడవలు ఉన్నా ఏమన్నా మీరిద్దరు సర్దుకోవాలన్నటువంటిది ఒక పాయింట్లో నాకు అర్థమైంది. ఒకవేళ ఇందులో వివాదం ఉంది, పూరి జగన్నాథ్ వివాదంగా మాట్లాడాడు అని మీకు అనిపిస్తే డెఫినెట్గా కామెంట్స్లో పెట్టండి, తోలుదిద్దాం. ఒకవేళ నేను కూడా తప్పు మాట్లాడితే నిర్మోహమాటంగా మీరు అనాల్సింది అనేసేయచ్చు. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.